హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాననమాట. థంబ్‌నెయిల్ ప్రకారం అయితే ఈ వీడియోలో కంటెంట్ ఎవరిని ఉద్దేశించి చేసిందైతే కాదండి. నా ఒపీనియన్ అనమాట. యాస్ ఫార్ యాస్ కన్సర్న్ కొన్ని వీడియోస్ నేను చూస్తా ఉంటాననమాట. చాలా నా వీడియోస్ కంటే నేను బయట వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. సో, అందులో నేను నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్‌ని షేర్ చేయాలనుకుంటున్నాను. దాంతో పాటు నేను ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకున్నాను అనమాట. అది కూడా ఈ ప్రోడక్ట్ ని ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది కూడా మీకు ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఏ ప్రోడక్ట్ తీసుకుందామన్నా కూడా విపరీతమైన ప్రమోషన్స్. మనం వాడిన తర్వాతే కదా ఇది చాలా బాగుంది అని మనం చెప్పగలుగుతాము. ఫస్ట్ మనకు కొంచెం ఐడియా ఉంటది. ఓకే, ఒక వెయిట్ బాగుంది, ఇది బాగుంది అలా తీసుకుంటాం అనమాట. సో బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ వీడియోస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ఫ్యూచర్ లో మీరు చెయ్యరా అని అడిగితే ఖచ్చితంగా యూజ్ చేస్తే చెప్తానండి. ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే ఇవాళ రేపు మనకి క్యాస్ట్ ఐరన్, ట్రైప్లై స్టీల్ ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తే నాట్ లెస్ దాన్ 3000 ఉంటదండి. 1000 నుంచి స్టార్టింగ్ ఉండి 3000 వరకు వెళ్తుంది అనమాట. ఇట్ రేంజెస్ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్స్. అలాగా చాలా 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 రివ్యూస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ అని నాకు అర్థమైంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెజాన్ లో బుక్ చేసిన ఈ ప్రోడక్ట్ కోసం అయితే రివ్యూ చేద్దాం. ఇదైతే క్యాస్ట్ ఐరన్ తవా ఫర్ రోటీస్ అండ్ చపాతీస్. నా దగ్గర ఉన్న చపాతీ ప్యాన్ పాడైపోయింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ తవా అయితే తీసుకున్నానండి. చూడండి, సో నైస్. అసలు వెయిట్ చాలా హెవీ ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది అనమాట. రివ్యూ చేయడానికి అని చెప్పి నేను ఆల్మోస్ట్ 1 వీక్ దీన్ని అయితే ఓపెన్ చేయకుండా ఉంచేసాను అనమాట. ఇదైతే ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ తవా అనమాట విత్ సిలికాన్ హ్యాండిల్. మనం ఏంటంటే హ్యాండిల్ ని కూడా చాలా వాటికి ఏంటంటే హ్యాండిల్స్ ఇవ్వరు కదా, దీనికి ఒక సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారు. దీనికైతే మనకి లైఫ్ టైం వారంటీ ఇచ్చారండి. తవా వచ్చేసి 250 mm సైజ్ లో ఉంది. మనం చక్కగా నేను దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే రోటీస్ అండ్ పరాటాస్ చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ చాలా హెవీగా ఉంది, వెయిట్ అయితే చాలా బాగుంది. అండ్ పట్టుకోవడానికి ఈజీగా పట్టుకోవడానికి ఇట్లా సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారు చూసారా. ఇదేమి దీని గ్రిప్ కూడా ఎలా ఉందో, నేను ఇలా అంటే లూజ్ గా పట్టుకుంటున్నాను అయినా సరే ఊడొచ్చేయటం అట్లా ఏం లేదనమాట. మంచి గ్రిప్ అయితే ఉందండి. ఇది ఇండక్షన్ అండ్ గ్యాస్ స్టవ్ రెండింటి మీద కూడా కంపాటబుల్ గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే క్యాస్ట్ ఐరన్ లో హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఒక్కసారి హీట్ అయిన తర్వాత దానికి మనం అందించలేదు, అంత క్విక్ గా ఉండాలన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ప్రోడక్ట్ అయితే. సో మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఆల్రెడీ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ చూపిస్తాను కదా. సో దిస్ ఇస్ ద వన్. ఇది కూడా పీజియన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇదైతే ఆఫ్లైన్ లో తీసుకున్నాను అండి, ఆన్లైన్ లో తీసుకోలేదన్నమాట. సో ఇదైతే ఆఫ్లైన్ తీసుకున్నాను, ఆన్లైన్ కాదండి. ఇదైతే చూడండి, అస్సలు ఎక్కడ రస్ట్ పట్టినట్టు కూడా అవ్వలేదన్నమాట. చాలా బాగా వస్తాయి దోశ కానీ. ఇది 26 సెంటీమీటర్స్ ఉంటది అనమాట. ఇదైతే 300 mm, ఇది 250 mm అయితే ఇది 300 mm అనమాట. సో నేను నిన్న మొన్నటి వరకు రోటీస్ అన్ని కూడా దీని మీదే చేసేసాను. ఎక్కువ జస్ట్ వాష్ చేసేసి అలా ప్రీ సీజన్ గా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉంచేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ లిటిల్ ఫ్రై పాన్. ఇదైతే చాలా ముద్దుగా ఉంటుంది. చూడండి, ఒక హ్యాండ్ తో ఇలా పట్టేసుకోవచ్చు. అండ్ వెయిట్ కూడా బాగానే ఉందండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. దీంట్లో నాకు ఇండస్ వ్యాలీతో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు హానెస్ట్లీ స్పీకింగ్. ఎందుకనంటే నేను ఒకసారి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇలాంటిదే ఒక దోశ పెనం ఆర్డర్ పెడితే బ్రేక్ అయ్యి వచ్చిందండి. సో వాళ్ళైతే నాకు మనీ రిటర్న్ చేసేసారు. హానెస్ట్లీ స్పీకింగ్ మా వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది ఇండస్ వ్యాలీ అంటే ఇంకా పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏమీ లేదు దానికి. నేను జస్ట్ యాడ్స్ లో చూసే తీసుకున్నాను అనమాట. నాకు పెద్ద మంచి ఫీల్ అయితే ఏం లేదు, బ్రేక్ అయ్యి వచ్చింది అనమాట. సో అంత డెలికేట్ ప్రోడక్ట్ అనిపించింది. రిటర్న్ చేస్తారండి, అకౌంట్ లోకి వేసేసారు. బట్ ఆ పెనం అయితే రిటర్న్ తీసుకోవడానికి ఎవరు రాలేదు. నాకు విరిగిపోయిన పెనంతో నేనేం చేసుకుంటాను, డస్ట్బిన్ లో వేస్తాను అనమాట. సో కొంచెం నాకు ఆ ప్రోడక్ట్ ఎందుకు డెలికేట్ గా ఉందని అనిపించింది. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఒక 4 months గా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ప్రోడక్ట్ కోసం మాట్లాడాలి అంటే సో ఇది వాష్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇలా రస్ట్ పట్టేస్తుందండి. రెడ్డిష్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం ఎక్కువ మెయింటెనెన్స్ ఉండాలన్నమాట దీనికి.
బట్ యూసేజ్ వరకు అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెం వాళ్ళు చెప్తారు కదా నాన్ టాక్సిక్, రస్ట్ ఫ్రీ, అదంతా చెప్తారు కదండి, ప్రీ సీజన్ ఇవన్నీ చెప్తారు కదా. నాకు ఎందుకో క్వాలిటీ వైజ్ అంత సూపర్ అని అనిపించలేదు. ఇంత చిన్న ఐటమ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి చెప్పండి. సో ఇది నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను అనమాట. సో 800 ది ఆఫర్ లో వచ్చింది అంటే నాకు 500 కి అలా వచ్చింది అనమాట. నాకు అంత వర్త్ ఇట్ ఏం అనిపించట్లేదు. బట్ కొని అన్ని పక్కన పడేయలేం కాబట్టి యూస్ చేసుకుంటున్నాను. బట్ ఈ చిన్ని పాన్ లో మనం ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు తెలుసా? పాన్ కేక్స్ చేసుకోవచ్చు, బందోసలు చేసుకోవచ్చు. ఈ సైజ్ అయితే మాత్రం సూపర్ అండి. దీని సైజ్ అయితే మాత్రం చాలా క్యూట్ గా ఉంటది అనమాట. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. ఎస్పెషల్లీ నాకు బాగా 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 నచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే. సో సో ఇదండి నేను ఈరోజు చేయాలనుకున్న వీడియో. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ లింక్స్ ఏమైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ బాయ్ బాయ్.